నమో వేదాత్మకాయ వెంకటేశాయ మనోజవైరివందితం హ్యజాతిదేవసేవితం విశుద్ధబోధవిగ్రహం సమస్తదూషణాపహం నమామి జానకీపతిం సుఖాకరం సతాంగతిం భజే సశక్తిసానుజం శచీపతి ప్రియానుజం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహంతో వనపర్వాంతర్గత అర్జున అభిగమన పర్వ అనే పర్వలో అర్జునుడు తపస్సు కోసం బయలుదేరి వెళ్ళేటటువంటి వృత్తాంతాన్ని మనందరికీ కూడా తెలిపేటటువంటి పర్వలో మనం 32వ అధ్యాయాన్ని ఈరోజు ఆరంభించుకుంటూ ఉన్నాం. ద్రౌపదీదేవి తన యొక్క అభిప్రాయాన్ని మళ్ళీ ధర్మరాజుకి తెలియజేస్తూ ఉన్నది. ఆ వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు చర్చించుకోబోతూ ఉన్నాం, ప్రవచనం చేసుకోబోతూ ఉన్నాం. ఈనాటి ఈ పారాయణకి చక్కగా ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. ఈ అధ్యాయంలో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాలని సభక్తికంగా మనందరం శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 32 శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ 32 ద్రౌపద్యువాచ నావమన్యే నగర్హే చ ధర్మం పార్థ కథంచన ఈశ్వరం కుత ఏవాహం అవముంస్యే ప్రజాపతిం ఆర్తాహం ప్రలపామీదం ఇతి మాం విద్ధి భారత. భూయశ్చ విలపిష్యామి సుమనాస్త్వన్నిబోధ మే.
తన మాటలలో ఈశ్వర అనుమానం, అవమానం, కర్మ యొక్క నైష్ఫల్యం ఈ రెండూ కూడా కనిపించాయి అని అనుకుని తన స్థితిని పరిగణించక తన మాటలలో ఉన్న బాహ్యమైన అర్థాన్ని మాత్రమే తీసుకొని ధర్మరాజు కర్మణాం ఫలమస్తీహ తథైతద్ధర్మశాసనం వ్యవస్య సర్వమస్తీతి నాస్తిక్యం భావముత్సృజ ఉత్తమాన్ దేవతాం కృష్ణే మావమంస్థాః కథంచన శిక్షస్వైనం నమస్వైనం మాతే భూత్ బుద్ధిరీదృషి అంటూ నీవు దేవతల్ని అవమానిస్తూ ఉన్నావు, ధర్మాన్ని అనుమానిస్తూ ఉన్నావు, ఇలాంటి బుద్ధి నీకు మళ్ళీ కలగకూడదు. వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని నిష్ఫలం అని చెప్పి నువ్వు అంటూ ఉన్నావు. అది నాస్తిక్యానికి సంబంధించిన విషయం. అటువంటి విషయంలో నువ్వు ప్రవర్తించకూడదు అంటూ ధర్మరాజు కొంచెం కఠినంగా మాట్లాడేటప్పటికీ తన మాటల్లోని భావన ఇలా అర్థమైందా అని అనుకుని ధర్మరాజుకి మళ్ళీ ద్రౌపదీదేవి తన అభిప్రాయాన్ని మొత్తాన్ని వినిపిస్తూ ఉన్నది. తన యొక్క భావాన్ని స్పష్టంగా తెలియజేయాలి అని అనుకుంటోంది. తను ఎందుకు ఈ మాటలు మాట్లాడవలసి వచ్చిందో చెప్పాలి అని చెప్పి మళ్ళీ ఇన్ని మాటలు ధర్మరాజు మాట్లాడిన తర్వాత కూడా ఆవిడ పై మాటగా మాట్లాడుతూ అంటోంది, నావమన్యే నగరహేచ ధర్మం పార్థ కథంచన. మొట్టమొదట ఆరంభం చేయడమే నావమన్యే అని మాట్లాడుతూ ఉన్నది. ఈశ్వరుడు మన యందు కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ కర్మఫలం అనేటటువంటి దాన్ని నమ్ముకోవడం అనవసరం. ఇలా అయినట్లయితే ఆ దుర్యోధనుడికి అన్ని ఐశ్వర్యాలు పట్టడమేమిటి, మనం ఇంత కష్టపడ్డమేమిటి అని ద్రౌపది పరితాపవాక్యం అని చెప్పినట్లుగా బాధపడుతూ ఆవిడ మాట్లాడింది. చాలా ఆక్రోశించింది. తన యొక్క బాధని మొత్తాన్ని చెప్పుకున్నది. అప్పుడే నీ తమ్ముణ్ణి అర్జునుణ్ణి చూసినా, భీమసేనుణ్ణి చూసినా, లేక చిన్నవాళ్ళైనటువంటి మాద్రీసుతులని ఇద్దరినీ చూసినా, నకుల సహదేవుల్ని, నిన్ను చూసినా, నీ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉన్నా, నువ్వు కొన్ని సంవత్సరముల పూర్వం అనుభవించినటువంటి సుఖాలు, మొన్నటి వరకు నువ్వు అనుభవించినటువంటి రాజభోగాలు, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటే, ప్రస్తుతం నువ్వు ఈ అరణ్యంలో అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ కష్టాన్ని చూస్తూ ఉన్నా నా మనసు తల్లడిల్లిపోతూ ఉన్నది. నేను వివశురాల్ని అవుతూ ఉన్నాను. నా బాధ ఎవరికి చెప్పుకోవలసినది? నేనా ఉత్తమ వంశంలో పుట్టినటువంటి దాన్ని, చాలా గొప్పదైనటువంటి స్థాయిలో నా తండ్రి ఉన్నారు. అటువంటి మహాత్ముడి దగ్గర పెరిగినటువంటి దాన్ని, ఆ పైన నేను పాండురాజు కోడలిగా వచ్చాను. నా మెట్టినిల్లు కూడా చాలా గొప్పది. పుట్టింటిలోనూ నాకు గౌరవము సుఖము ఉన్నాయి. మెట్టినింట్లో కూడా గౌరవము సుఖము దక్కినాయి. అలాంటిది ఒక్కసారిగా సభా మధ్యమున మహాత్ములందరూ కూడా ఉన్న సమయంలో, అంతవరకు నన్ను చూసిన మరుక్షణం ప్రతి ఒక్కరూ కూడా మహారాజ్ఞి ద్రౌపది అని చెప్పి రెండు చేతులు దగ్గరికి తీసుకొచ్చి నమస్కారం చేసి కళ్ళతోటి నా యందు వాళ్ళ యొక్క ఆత్మీయతని, అభిమానాన్ని మొత్తం చూపిస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉండేటటువంటి వారందరి మధ్యమున
నన్ను చూసినంత మాత్రముననే నీకు శత్రువైనటువంటి వారు కూడా భయపడి పక్కకి తప్పిపోయి ద్రౌపదీదేవికి మనం కనిపించకూడదని చెప్పి ముఖాలు దాచుకున్నటువంటి స్థితిలో నేను నా జీవితాన్ని గడుపుతూ ఉంటే ఒక్కసారిగా ఈ జూదం వలన ఇంతమంది నన్ను చూసి అభిమానించేవారు, నన్ను చూసి గౌరవించేటటువంటి వారు, నన్ను చూసి భయపడి వెళ్ళిపోయేటటువంటి వారు, నన్ను చూసి ఈర్ష్యపడినా సరే ఏమీ చేయలేకపోయినటువంటి వారు, వారందరూ కూడా ఒక స్థలంలో కూర్చుని ఉండగా విశిష్య మహాత్ములైనటువంటి పెద్దలందరూ కూడా భీష్మాచార్యుల వారు కానీ, అశ్వత్థామ కానీ, అలాగే అదే సందర్భంలో అక్కడ మన కులగురువులుగా ఉన్నటువంటి వారు కానీ, ఇంతమంది ద్రోణాచార్యుల వారు, ఇంకొకరు వారంతా కూడా ఆ సభా స్థలిలో కూర్చుని ఉండగా అందరి మధ్యలో నన్ను లాగి పట్టి తీసుకొచ్చి నా జుట్టు పట్టి లాగి నా వస్త్రములని దోచుకుందామని, నన్ను అవమానిద్దామని, ఏకవస్త్ర అయి ఉన్నటువంటి నన్ను కష్టకాలంలో ప్రతి స్త్రీ కూడా చాలా ముభావంగా ఉండేటటువంటి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు అలాంటి సమయంలో నన్ను లాగి బయటికి తీసుకొచ్చి పైశాచికమైనటువంటి ప్రవృత్తిని అవలంబించినటువంటి వారై నా మానాన్ని ఏమాత్రమూ కూడా లక్ష్యపెట్టక నన్ను అంత అవమానం చేసి దాసి అని సంబోధించి, ఒకడేమో తొడగొట్టి రా వచ్చి ఇక్కడ కూర్చో అని, ఇంకొకడేమో ఏమే దాసి వచ్చి మాకు సేవ చెయ్యి అని అంటూ, ఇంకొకడు సాక్షాత్తుగా నన్ను ముట్టుకుని ఇంకొకడు నా వస్త్రాన్ని పట్టి లాగుతూ ఉంటే ఆర్తురాలినై అబలనై ఎవరు రక్షిస్తారో తెలియక ఎదురుగా లోకాన్ని మొత్తాన్ని కూడా జయించగలిగేటటువంటి శక్తియుక్తులు కలిగి ఉన్నటువంటి 5గురు కూడా నా ప్రాణసములైనటువంటి వారు అలా చేతులు కట్టుకుని నిల్చుని ఉంటే వాళ్ళల్లో ఒక్కరు కూడా అడుగు ముందుకు వేసి ఏమిటి ఈ పని, స్త్రీ విషయంలో ఇట్లా ప్రవర్తించవచ్చా అని అనక తలలు వంచుకుని ఏమీ చెయ్యని నిస్సహాయ స్థితిలో అలా నన్ను శత్రువులకి అప్పగించిన క్షణమున నన్ను రక్షించేటటువంటి నాథుడు ఇంకొకడు లేనప్పుడు, నన్ను నేను స్వయంగా రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు శత్రువులు మిమ్మల్ని చూసి బానిసలు వాళ్ళు అని పెద్దబెట్టున నవ్వుతూ ఉంటే ఆ క్షణమున నేను పడినటువంటి కష్టాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నావా? ఆ సమయంలో నా పుట్టుక ఎటువంటిది, నా జీవనం ఎలా కొనసాగింది, మెట్టిరింటికి వచ్చిన తర్వాత నేను ఎటువంటి వైభోగంలో గడిపి ఉన్నాను, నా ధర్మ పరిపాలన ఎటువంటిది, నా ప్రవృత్తి ఎటువంటిది, ఇన్ని సంవత్సరముల పాటు నేను ఎంత సౌశీల్యమైనటువంటి జీవనాన్ని కొనసాగించాను అని చెప్పి ఆలోచించుకుని ఈ సమయమున తోడేళ్లలాంటి ఈ మూర్ఖుల మధ్యన నా మానానికి భంగం ఏర్పడుతూ ఉంటే రక్షించేటటువంటి వాడు దొరక్క మీరందరూ కూడా అసమర్థులై ఉన్నటువంటి సమయమున నాకు జరిగినటువంటి అవమానం నన్ను దహించి వేస్తూ ఉంటే ఆ సమయమున నేను పడ్డటువంటి కష్టం నీకు గుర్తు వస్తున్నదా? ఈ సమయానికి, ఈ క్షణానికి, ఈ అరణ్యంలో నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆనాడు అంత సభలో అంతమంది కులగురువుల మధ్యన నాకు జరిగినటువంటి అవమానం ఈ రోజుకి కూడా నన్ను కాల్చేస్తూ ఉన్నది. నా శోకం ఎవరికీ కూడా తెలియబడట్లేదు, ఎవరి చేత కూడా అది గ్రహింపబడట్లేదు. అటువంటి కష్టాన్ని అనుభవించినటువంటి నేను
అటువంటి కష్టకాలంలో కేవలం పరమాత్మ స్మరణ చేతనే బయటపడ్డటువంటి నేను ఈనాడు మనకి ఇంతటి దుర్గతి ప్రాప్తించి ఉండగా శత్రువులు సమస్త రాజభోగాల్ని కూడా అనుభవిస్తూ లోకమున వారు ఉత్తములుగా కీర్తించబడుతూ సకల సుఖాల్ని కూడా వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఏ ధర్మాన్నైనా సరే వారు పరిగణించారా? కించిత్తు ధర్మాన్ని ఆచరించాలని వాళ్ళు భావించారా? ఏ రోజైనా సరే ధర్మం వైపునే మేము నిలబడతాము అని చెప్పి వారు చెప్పారా? లేరే. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు అధర్మ మార్గంలోనే సంచరిస్తూ అధర్మ కార్యాలనే ఆచరిస్తూ అధర్మాన్నే వాళ్ళు వాళ్ళ యొక్క నైజంగా మార్చుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే ఈనాడు వారికి దక్కినటువంటి ఫలితం ఏమిటి? సకల సామ్రాజ్యయుక్తమైనటువంటి భోగం. ఈ రాజ్యలక్ష్మి వారిని వరించి వారికి ఉత్తమమైనటువంటి స్థాయిని కలగజేసింది. ధర్మాన్ని తప్పమని చెప్పి పెద్దలు పిలిచి అరణ్యానికి వెళ్ళండి అంటే అరణ్యానికి, తీర్థయాత్రలు చేసి రమ్మంటే తీర్థయాత్రలకి, ఎందుకు పనికిరానటువంటి స్థలాన్ని ఇచ్చి ఇక్కడ మీరు రాజ్యాన్ని నిర్మించుకోండి అని అంటే అక్కడ రాజ్యాన్ని నిర్మించుకుని అలా కాలం గడుపుతూ అక్కడికి వెళ్ళి ఎవరు కూడా వెంటరానటువంటి సమయంలో స్వశక్తితోటి ఉన్నటువంటి ధర్మయుక్తమైన మార్గంలో అనుసరించి ఆ మార్గంలోనే వెళ్తూ జీవనాన్ని కొనసాగిస్తూ పరమాత్మ సేవను చేస్తూ అంతకంతకీ కూడా శక్తిని పెంచుకుంటూ ధర్మమైనటువంటి యుక్తితోటి శత్రువుల్ని కూడా జయించి రాజసూయ యాగం చేసి మహాత్ముడవై నువ్వు ఉండగా నీ పట్ట మహిషిగా నేను ఇంతటి వైభోగాన్ని అనుభవిస్తూ ఉంటే హఠాత్తుగా ధర్మయుక్తుడైనటువంటి వాడేమో అరణ్యం పాలవ్వడం, సకల దుర్లక్షణములు కలిసి ఉన్నటువంటి అసమర్థుడేమో అందలమెక్కడం. ఏమిటి ఈ తారతమ్యం? దేనికి ఈ తారతమ్యం? దీనికి ఒక సహేతుకమైనటువంటి మాట ఏదైనా ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా సరే ఆ మాట చెప్పగలిగేటటువంటి అవకాశం ఉన్నదా? ఆ సమయమున ఇదియే ధర్మము అని చెప్పి మనం భావించి ఇచ్చినటువంటి మాటలకి కట్టుబడి అరణ్యంలోకి వచ్చి బ్రతుకుతూ ఉన్నాం. ఎన్ని రోజులు ఈ స్థితి? అధర్మయుక్తుడైనటువంటి వాడికి ఒక్కరోజు చాలదా? 2 రోజులు చాలవా? 12 సంవత్సరముల పాటు అనంటే వాడు ఇంకెంత శక్తిని పుంజుకుంటాడు? వాడు ఎంత శత్రు సైన్యాన్ని ప్రోధి చేసుకుంటాడు? అధర్మమైనటువంటి మార్గాన్ని ఇంకెంత దృఢపరచుకుంటాడు? ఆ మార్గంలో తన యొక్క ఆలోచనల్ని పెంచుకుని మనల్ని ఇంకొంత నాశనం చేద్దామని ప్రయత్నం చేస్తాడు. మనమేమో ధర్మం 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 ధర్మమని ఇగో అడవుల పాలు బట్టి ఇక్కడ కాలాన్ని గడుపుతూ ఉంటామో ఉండమో, భవిష్యత్తులో మనకి మళ్ళీ మన యొక్క వైభోగం లభిస్తుందో లభించదో, ఈ శత్రువుల్ని ఎలా నేను జయించగలిగేది? నాకు జరిగినటువంటి అవమానాన్ని, ఒక స్త్రీగా నేను పడినటువంటి బాధని, నా క్రోధాన్ని ఎలా మళ్ళీ నేను మర్చిపోయి సుఖమైనటువంటి జీవనాన్ని గడపగలను? నాకు దగ్గరలో ఆ దారి కనిపించట్లేదు, అటువంటి మార్గం కనిపించట్లేదు. నువ్వు చూస్తేనా వచ్చినటువంటి మహాత్ములతో కూర్చుని ధర్మపన్నాలు వల్లిస్తూ ఉన్నావు. నీ తమ్ముళ్ళ అన్నగారిని అతిక్రమించకూడదని చెప్పి ఒక నియమానికి కట్టుబడి ఉన్నటువంటి వారే ఇక్కడే జీవనాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసి కూర్చున్నటువంటి వారిగా వారు నీ వెనకాల ఉండి నువ్వు చెప్పిన ధర్మాన్ని మాత్రమే పాటిద్దామని ఆలోచిస్తున్నారు తప్ప
ఇది తప్పు, ఇలా కాదు, మనం పురుషార్థం కోసం ప్రయత్నం చేయాలి, ఉన్నటువంటి సమయం తక్కువ, ధర్మాన్ని మనం మళ్ళీ పునఃప్రతిష్ఠింపజేయాలి, అందుకోసం అని చెప్పి ప్రతిజ్ఞ అనేటటువంటి దాన్ని విడిచిపెట్టి ఆ దుర్యోధనుడి యొక్క మదాన్ని అణచివాడి యొక్క శత్రు సైన్యాన్ని చీల్చి చండారు మళ్ళీ ధర్మస్థాపన చెయ్యాలి అనేటటువంటి మాటను మాట్లాడక వాళ్ళు నీ వెనకాల నువ్వు చెప్పినటువంటి మాటను వింటూ కూర్చుంటూ ఉంటే 12 సంవత్సరముల పాటు మనల్ని ఇలా వదిలేసినటువంటి దుర్యోధనుడు మన యొక్క అభ్యున్నతిని కోరుకుంటాడా, అంగీకరిస్తాడా, మనల్ని మళ్ళీ రాజ్యానికి రాణిస్తాడా, మనల్ని మన జీవనం చేసుకునేట్టుగా ఒప్పుకుంటాడా, వదులుతాడా? ఏ స్థితిలోనూ లేనటువంటి సందర్భంలోనే వాడికంటే అన్ని విధాలుగానూ ఉత్తమంగా ఉన్నప్పటికీ కూడా ఒక మాయతోటి మాయాజూతాన్ని ఏర్పరిచి శత్రువుల యొక్క సహాయాన్ని తీసుకుని దుర్మార్గుల పంచన చేరి మనల్ని ఓడించి అరణ్యాలకి పంపించి మన రాజ్యాన్ని కొల్లగొట్టినటువంటి దుర్మార్గుడు ఈనాడు మళ్ళీ మనల్ని ఇలా ఉన్నటువంటి వారిని అభ్యున్నతి కోసం మనం పాటుపడదాం అని అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో మన ప్రయత్నాల్ని మనం చేసుకునేట్టుగా ఒప్పుకుంటాడా, ఊరుకుంటాడా చూస్తూ ఇంకెంత మనల్ని హింసిస్తాడో, ఇంకెంత మనల్ని తొక్కుదామని చెప్పి ప్రయత్నం చేస్తాడో, మన యొక్క వినాశనాన్ని ఇంకెంత కోరుకుంటాడో, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన వినాశనం గురించే ఎదురు చూస్తూ ఉండేటటువంటి శత్రువు విషయంలో ధర్మాన్ని పట్టుకుని వేలాడడం అనేటటువంటిది ఏమాత్రమైనా ధర్మంగా తోస్తోందా నీకు అని అడగడంలో నేను మాట్లాడినటువంటి మాటలు మాత్రమే తప్ప అవి లేక ఈ మాత్రం ధర్మం తెలియక, ధర్మ గతి తెలియక, కర్మ విశేషం తెలియక, పరమాత్మ యొక్క గొప్పతనం తెలియక, ఈశ్వరుడు లేడు అనేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి దాన్ని అనుకుంటున్నావా? ధర్మరాజా, నాకు మాత్రం తెలియదా ఈశ్వరుడు యొక్క గొప్పతనం? నేను మాత్రం సద్వంశంలో ఉద్భవించలేదా? మా తండ్రి గారి దగ్గర నేను మాత్రం ధర్మం తెలుసుకోలేదా? మా ఇంట ఇటువంటి ధర్మపన్నాలు వల్లించేటటువంటి వారు లేరా? ఏ మహాత్ముల యొక్క సందర్శనం నా తండ్రికి జరగలేదా? ధర్మాన్ని అవమానించేటటువంటి దానిగా కనిపిస్తూ ఉన్నానా నేను? ధర్మం గురించి ఇన్ని రోజుల పాటు నీతోటి ఉన్నటువంటి నేను ఇప్పటికీ కూడా నీతో పాటుగా ధర్మ మార్గంలోనే సంచరించేటటువంటి నేను ధర్మాన్ని అవమానిస్తానా? అందువల్ల నేను ధర్మాన్ని అవమానించడము లేదు, ఈశ్వరుణ్ణి నిందించట్లేదు. ఈ రెండు పనులు నేను చెయ్యట్లేదు. నావగర్హే నావమన్యే నగర్హే చ ధర్మం పార్థ కథంచన. నేను ధర్మాన్ని అవమానించేటటువంటి దాన్ని కాదు, ధర్మాన్ని గర్హించేటటువంటి దాన్ని కాదు. ఈశ్వరం కుత ఏవాహం అవమంస్యే ప్రజాపతిం. ఈ ధర్మం విషయంలోనే నేను పరమశ్రద్ధగా ఉండి ధర్మం అనేటటువంటిది గొప్పది అని చెప్పి మాట్లాడేటటువంటి దాన్నే. అలాంటిది మళ్ళీ నేను ఈశ్వరం అవమంస్యేకత, ఎలా నేను ఆ పరమాత్మని అవమానిస్తాను, ఆయన్ని నేను ఎందుకు నిందిస్తాను, ఎలా నిందించగలను, నా వల్ల అవుతుందా? కేవలం ఈ పరంపర ఒక్కసారి చూసుకున్నట్లయితే, ఒక్కొక్క సంఘటన కూడా మనం గమనించినట్లయితే అప్పుడు నాకు జరిగినటువంటి అవమానాలు, వాటి మీద నా మనస్సులో కలిగినటువంటి దుఃఖం, ఆ దుఃఖాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఈశ్వరుణ్ణి అవమానించాలనో, ధర్మాన్ని అవమానించాలనో, ఈశ్వరుడు లేడు అని చెప్పాలనో, లేక ఈశ్వరుడే ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఈశ్వరుడే మన కష్టాలన్నిటికీ కారకుడు అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని స్థిరీకరించడానికో నేను మాట్లాడట్లేదు ధర్మరాజా. నా ప్రవృత్తి అటువంటిది కాదు. నేను కూడా కొంత ధర్మశాస్త్రాన్ని, కొంత నీతిశాస్త్రాన్ని, కొంత ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానాన్ని నా పుట్టినింట పొంది ఉన్నటువంటి దాన్ని. నాకు ఈ విధమైనటువంటి నాస్తిక్య భావన, అంటే వేద ప్రతిపాదితమైనటువంటి ధర్మాన్ని అవమానించి ఆ ధర్మం లేదు అని చెప్పేటటువంటి భావన నా యందు లేదు. నేను ఆ పని చేయట్లేదు. ఆర్తాహం ప్రలపామీదం అంటోంది. నేను ఆర్తురాల్ని ప్రలపామి, ఇలా మాట్లాడుతూ ఉన్నాను. నీకేదైనా
అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కష్టం కలిగి ఉండవచ్చు. నా మాటల్లో నేను ఈశ్వరుణ్ణి అవమానిస్తున్నట్లుగాను, లేక ఈ ధర్మాన్ని మొత్తాన్ని కూడా నేను నిందిస్తూ ఉన్నట్లుగాను, కర్మని చెయ్యవలసినటువంటి అవసరం లేదు, కర్మ ఫలం లేదు, కర్మ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఉత్తమమైన గతి కలగదు, కర్మ వల్ల మనకి దక్కేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కొందరు అంటూ ఉంటారు కర్మ చేస్తే ఆ కర్మ ఫలం నువ్వు తప్పకుండా పొందుతావు అని. కానీ అది కాదు. పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్య పాపాల బట్టే ఈ జన్మలో మనం మన యొక్క ఉత్తమమైనటువంటి పుణ్యాన్నో లేక కష్టమైనటువంటి దుఃఖాన్నో పొందుతూ ఉన్నాం. ఈరోజు మనం చేసే కర్మ మనకేమీ పని చెయ్యదు అనేటటువంటి మాటలు నేను మాట్లాడినటువంటి విధంలో ఆ సందర్భంలో నేను అలా అంత ఆక్రోశంతో మాట్లాడడంలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటంటే ఆర్తాహం, నేను ఆర్తురాల్ని ఉన్నాను. నా కష్టాన్ని ఎవరు తీరుస్తారు? ఈ దుఃఖం నా నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుంది? నాకు ఈ శోకం నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుంది? ఆ శత్రువుల మీద నా యొక్క పగ ఎప్పటికి చల్లారుతుంది? నన్ను అంతమంది మధ్యమున అవమానించినటువంటి దుష్టులకి ఎప్పుడు తగిన శాస్తి జరుగుతుంది? మీరు ఎప్పుడు వాళ్ళ మీద మీ యొక్క పగని ప్రతీకారాన్ని తీర్చుకుంటారు? ఆ మూర్ఖుడు, దుష్టుడు, దురాత్ముడైనటువంటి దుర్యోధనుడు ఏనాడు తన యొక్క తప్పుని తను తెలుసుకుని తను చేసినటువంటి పాప కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి దాన్ని నాకు ఆ మార్గము ఆ సందర్భము దగ్గర కాలంలో కనిపించకుండా ఉన్నందున నేను ఆర్తురాలినై ఒంటరిదాన్నై నా అత్తగారు కూడా తోడు లేకుండా ఈ అరణ్యంలో నేను కాలం గడుపుతూ ఈ మునివాసం ఏదైతే ఉన్నదో ఇక్కడ మహాత్ములందరూ కూడా పండితులు లేక సన్యాసులు, బ్రహ్మచారులు, యతులు ఇటువంటి వారందరూ కూడా ఇక్కడ కాలాన్ని గడుపుతూ ఉంటే వీరి మధ్యమున నేను కూడా ఒక నియమాన్ని స్వీకరించినటువంటి దానిగా జీవిస్తూ ఉన్నానే. నా ఆర్తి ఎంత నన్ను ప్రేరేపిస్తోందో ఒక్కసారి నువ్వు గమనించవలసినది. ఆర్తాహం ప్రలపామీదం ఇతి మాం విద్ధి భారత. అలా ఆర్తురాలనై నేను మాట్లాడుతున్నాను అని చెప్పి తెలుసుకో ధర్మరాజా. అంతే తప్ప ధర్మానికో అథవా ఈశ్వరుడి విషయంలోనో నేను వ్యతిరేకంగా ప్రవర్తించట్లేదు. నా ఉద్దేశ్యం అది కాదు. పైగా భూయశ్చ విలపిష్యామి సుమనాస్త్వన్నిబోధమే. మళ్ళీ భూయ నేను చెప్పాలనుకున్నటువంటి మాటల్ని ఇంకా చెప్తాను. భూయశ్చ విలపిష్యామి, నేను ఇంకా మాట్లాడవలసింది ఉన్నది, నేను మాట్లాడుతాను. నువ్వు సుమనాహ, చక్కటి మాట మాట్లాడింది ఆవిడ. నువ్వు కాస్త విశాలమైనటువంటి దృక్పథంతో మంచి మనస్సుతో నేను చెప్పేటటువంటి మాటల్ని ఒక్కసారి ఆలకించు. నేను అనేటటువంటి మాటల్ని ఒకసారి గమనించు. నా భావన ఏమిటో నువ్వు ప్రస్ఫుటంగా తెలుసుకో. నా ఉద్దేశ్యం కర్మ ఉన్నది, కర్మ లేదని నేను మాట్లాడను. ధర్మం ఉన్నది, ఈశ్వరుడు గొప్పవాడు. ఇంతవరకు కూడా నేను ఏ మాట వ్యతిరేకంగా మాట్లాడను. అలాగే ఈ కర్మ, ఈ ధర్మము, ఈశ్వరుడు వీళ్ళందరూ కూడా కర్మ ఫలములు అన్నీ ఉన్నప్పటికీ మనం చెయ్యవలసినటువంటి పని అంటూ ఒకటి ఉన్నది. ఆ పనిని మనం చేసినప్పుడే మనం ప్రయోజనం పొందుతాము. అంతే తప్ప అది వస్తుందిలే, అది జరుగుతుందిలే అని చెప్పి మనం కాలానికి విడిచిపెట్టి ఏదో జరుగుతుందిలే, జరిగినప్పుడు చూద్దాంలే అని అనుకుని కాలాన్ని గడపకూడదు అని చెప్పి తెలియజేయడంలోనే నా మాటల యొక్క తాత్పర్యం తప్ప ఈశ్వరుణ్ణి నిందించడంలోనో లేక ధర్మాన్ని అవమానించడంలోనో కర్మ ఫలం లేదు అని చెప్పి వ్యవస్థాపనం చేయడంలోనో నా మాటల తాత్పర్యం లేదు. అలా నేను మాట్లాడట్లేదు. కొన్ని మాటలు నేను మాట్లాడినటువంటివి ఈశ్వరుడి విషయంలో కానీ ధర్మం విషయంలో కానీ ఉన్నా ఆర్తాహం ప్రలపామి, కష్టకాలంలో ఏడుస్తూ ఉన్నటువంటి దాన్ని దుఃఖ శోక పరాయణరాలనై నేను ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాను తప్ప నా స్వబుద్ధితోటి ఈ ఈశ్వరుడు దుర్మార్గుడు లేక
ఈ కర్మల యొక్క ఫలితం లేదు, ధర్మం యొక్క ఫలాన్ని పొందలేము అని చెప్పడంలో నా ఉద్దేశ్యం లేదు. నేను అటువంటి విధంగా మాట్లాడట్లేదు. కాస్త నువ్వు ప్రసన్న చిత్తంతో నేను ఇంక పైన మాట్లాడే మాటల్ని కూడా ఒక్కసారి జాగ్రత్తగా విను, నన్ను అర్థం చేసుకో. నేను ఎందుకు చెప్తున్నానో నువ్వు విను. నేను చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించేటటువంటి ప్రయత్నం చెయ్యి. నువ్వు ధర్మం ధర్మం అని చెప్పి ఇక్కడే కూర్చుని ఉంటానంటున్నావు. నేను నీ ధర్మము, నీ యొక్క కర్మఫలము, నీ యొక్క సత్కర్మ నిష్ఠ ఇవన్నీ కూడా నీకు ఉన్నప్పటికీ, నువ్వు చేస్తున్నటువంటి వాటి యొక్క ఫలితం నీకు వచ్చేటప్పటికీ కూడా నువ్వంటూ ఇంకా కొంత పరిశ్రమ చెయ్యవలసి ఉన్నది అని చెప్పి నేను చెప్పబోతూ ఉన్నాను. నువ్వు కొంచెం వినాల్సింది అని ఆ పైన కర్మ ఖల్విహ కర్తవ్యం జానతామిత్రకర్షణ అకర్మాణో హి జీవంతి స్థావరానేతరే జనా. శత్రునాశకుడా ధర్మరాజా, ఒక్కడి గుర్తుపెట్టుకో, కర్మ ఖల్విహ కర్తవ్యం జానత. ఏది యుక్తము ఏది అయుక్తము, ఏది నాకు విధించబడినటువంటి పని, నేను ఏ పని చెయ్యాలి అనేటటువంటి విషయాల్ని బాగా తెలుసుకుని ఉన్నటువంటి మనిషి తన యొక్క కర్మని ఇక్కడ చేస్తూ ఉండవలసిందే. కర్మ ఖలు ఇహ కర్తవ్యం. ఇహ అంటే ఈ లోకంలో కర్మ చెయ్యదగినటువంటిదే. ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాల్సిందే. ఇతపూర్వం కర్మ యొక్క ఫలితం లేదు అని చెప్పి ఆవిడ ఆవేశంగా మాట్లాడిందని ధర్మరాజు కర్మ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ వచ్చాడు. ఆవిడ మళ్ళీ అదే మార్గంలో మాట్లాడుతూ కర్మ చెయ్యవలసిందే, కర్మ చేయకూడదని నేను చెప్పట్లేదు. అకర్మాణో హి జీవంతి స్థావరా నేతరే జనా. హే ధర్మరాజా, ఈ స్థావర జంగమములు అనేటటువంటి రెండిటిలో స్థావరములు అని చెప్పి కొండలు, గుట్టలు, చెట్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కర్మ చేయాల్సిన అవసరం లేదు. వాటికంటూ కర్మ అనేది ఏదీ లేదు. అవి అలా ఉంటాయంతే, ఎప్పటికైనా అలాగే కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఓ కొండ ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి కూర్చోదు, లేక ఓ చెట్టు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇంకో దగ్గర ఉండదు. అవి వాటి కోసమని చెప్పి ఏ కర్మ చేసుకోవలసిన అవసరం లేదు. కానీ నేతరే జనాహ, మనుష్యులు కర్మహీనులుగా ఎప్పుడూ ఉండకూడదు. మనుష్యులు ఎప్పటికప్పుడు కర్మని ఆచరిస్తూ ఉండవలసిందే. ఇది ధర్మతత్వం, దీంట్లో సందేహం లేదు. నేను కర్మని ఆచరించను, నేను ఏ పని చెయ్యను, నాకు రావలసిందంతా కూడా రేపొద్దున కల్లా వచ్చేసేయాలి, నాకు కావలసినటువంటి వైభోగాలన్నీ నాకు వచ్చేయాలి, నేను మనకు కొంచెం కూడా కష్టపడను, నాకే పని వద్దు అని ఏ వ్యక్తి కూడా భావించకూడదు. అలా భావించి ఆ భావనలో కొంతమంది ఏమో వ్యక్తుల్ని నమ్ముకుని, కొంతమంది ఏమో దేవతల్ని నమ్ముకుని వాళ్ళు నాకు చేసి పెడతారు అని చెప్పి ఆలోచించి ఏ పని చేయకుండా వృథాగా కాలాన్ని గడుపుతూ ఉంటే వాడికి చెట్టు, చేమ, పుట్ట, కొండ, గుట్ట వీడికి తేడా లేదు. ఆ మాటల్లో ఆవిడ ఆ పోలికను చూపించడంలో తాత్పర్యం అదే. కొండలకి గుట్టలకి పని ఉండదు, కానీ మనుష్యులకి మరుగు పని ఉంటుందయ్యా, వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే అంటోంది. తాత్పర్యం ఇదే. నా పని ఏమిటి, నేను ఏం చేస్తున్నాను, నేను ఇప్పుడు చదువుకోవాలి, కష్టపడి చదువుకోవడమే అంతే తప్ప చదువుకోవాల్సిన సమయంలో అంతా ఆటలాడుకుని పరీక్షల ముందరకి ఏ గుడికో వెళ్ళిపోయి 108 ప్రదక్షిణలు చేసి వచ్చేస్తాను, రేపొద్దున దేవుడు నాకు అనుగ్రహం ఇచ్చేస్తాడు, బ్రహ్మాండంగా నేను పాస్ అయిపోతాను అనుకుంటే ప్రయోజనం లేదు. కష్టపడి సంపాదించాల్సినటువంటి రోజున కష్టపడి ఒళ్ళొంచి కష్టపడి సంపాదించాల్సిందే. రాత్రింబవళ్ళు మన కష్టం మనం పడాల్సిందే, అంతే తప్ప నేను కష్టపడను, నా శరీరానికి చెమట పట్టకూడదు, నాకు ఏ విధమైనటువంటి కష్టం కలగకూడదు, నేను హాయిగా మంచం మీద పడుకుని ఉంటాను, ఎవరో ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు రేపొద్దున వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తే 1 కోటి రూపాయలు వస్తాయని వెళ్ళిపోతాను అంటే కుదరదు. కర్మ చెయ్యకుండా ఏదో షార్ట్ కట్ ఉంటే దాన్ని వెతుక్కుని అలా నేను సాధించేస్తాను అని మనిషి ఎప్పటికీ అనుకోకూడదు.
ఎవరికి వారికి ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక వయసు వరకు చదువుకోవడం, ఆ పైన సంపాదించడం, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండడం, భార్యా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం, భర్త పిల్లల్ని వాళ్ళని రక్షించుకుంటూ ఉండడం, తల్లిదండ్రుల సేవ చేస్తూ ఉండడం, ధర్మకార్యాలు చేస్తూ ఉండడం, పాపాన్ని ఆచరించకుండా ఉండాలనుకోవడం, భగవద్భక్తి కలిగి ఉండడం, ఎంతైనా సరే మన పని ఏమిటి అని చెప్పి తెలుసుకుంటూ ఉండడం, పని బట్టి మన ప్రయత్నాన్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళడం, ఇలా చేస్తూ ఉండవలసిందే తప్ప మనిషి అన్నటువంటి వాడు ఎవరో నాకు తెలిసినటువంటి పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన్ని పట్టుకుంటే నాకు నెలకింత వచ్చేస్తుంది అని మనిషిని నమ్ముకుంటే, ఒక వ్యక్తిని నమ్ముకుని నేనేం కష్టపడ్నో ఆయన పై స్థాయిలో ఉన్నాడు కాబట్టి నాకు సహకారం చేసేస్తాడు అని అనుకుంటే, ఆయన సహకరించకపోతే జీవితం అంతా కూడా వాణ్ణి తిట్టుకుంటూ గడపాల్సిందే తప్ప ఆ పెద్ద ఆయన్ని ఉపయోగం ఏమీ ఉండదు. ఆ రోజుల్లో చేస్తాడనుకున్నా మోసం చేశాడు అని చెప్పుకోవాలి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత. ఏమి కర్మ? ఒకడు మనకి చేయడం ఏమిటి? మన కర్మ ఏమిటి? మనం చేయాల్సింది ఏమిటి? మనం ఎంత కష్టపడాలి? మన జీవితం ఎలా ఉండాలనుకుంటున్నాం? దానికి తగ్గటువంటి పని ఏది? దాన్ని ఎంత కష్టమైనా సరే సాధించి తీరవలసిందే. దాన్ని మనం తప్పక ప్రయత్నించాల్సిందే. కష్టపడదాం, మన ప్రయత్నం మనం చేద్దాం. సప్తమందైవ చింతనం. నువ్వు 6 భాగాలు నువ్వు కష్టపడితే 7వ భాగంలో పరమాత్మ వచ్చి సహకరిస్తాడని చెప్పారు. అంతవరకు మనం కష్టపడి ఉండాల్సిందే అని అనుకోవాలి తప్ప నాకేమీ అవసరం లేదు, ఏదో రికమెండేషన్ల మార్గంలో నేను వెళ్ళిపోతాను, లేక దేవుణ్ణి పట్టేసుకుంటాను అని అంటే కర్మ ఎవరికి కూడా సిద్ధించదు. కర్మ చెయ్యాల్సిందే. మనిషి అని పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా తన పని తను చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో వాటిల్లో చూడండి, వాళ్ళు పని చేసి చెడిపోయినటువంటి వాడు ఇంతవరకు ఎవడూ లేడు. ఒకసారి ఫెయిల్ అవ్వి ఉండొచ్చు, రెండవసారి ఫెయిల్ అయిపోయి ఉండవచ్చు, మూడవసారి కూడా పోయినటువంటి వాడు ఎవడో ఉన్నాడు. మూడవసారి కాదు 30వసారి పోయినా 31వసారి వాడు గెలుస్తాడు. ఎందుకు? పని చేస్తూ ఉండడం వలన, మన పని మనం చేసుకుంటూ ఉండడం వలన. 4 రోజులు వంట వండితే 5వ రోజుకి బ్రహ్మాండంగా రుచిగా చేయమండి ఎలా వస్తోంది? 4 సార్లు చేతులు కాల్చుకుంటే వస్తోంది. రోజు ఏదో నేను ఆర్డర్లు పెట్టుకుంటాను హోటల్ నుంచి అంటే ఎప్పటికొచ్చాను అంటే ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, మనం ప్రయత్నపూర్వకంగా సాధించినటువంటి విషయాల్లో మన బుద్ధి వెళ్ళదు. మనం ఆలోచించాం, కొత్త మనం చూసి భయపడుతూ ఉంటాం. అరే చిన్నప్పుడు నాకు రాదు కదా, ఎలా వంట నేర్చుకున్నాను, అలాగే ఈ పని కూడా అని ఇక్కడ నుంచి స్ఫూర్తిని పొంది మనం మనకి తెలియనటువంటి పని నుంచి సాధిద్దామనేటటువంటి తాపత్రయంతో ప్రయత్నం చేయడం మొదలు పెడితే ఏ ప్రయత్నమైనా సరే మనకి సిద్ధించి తీరుతుంది. మనం సాధించగలం, మన వల్లే అవుతుంది, మనిషి వల్లే పని అనేటువంటిది పూర్తవుతుంది, సందేహం లేదు. ఎవడో వచ్చి మనకు చెయ్యడు, ఎవరో వచ్చి మనకు కావలసినటువంటి ఏర్పాటు చెయ్యడు. మన పని మనం చేసుకోవలసిందే. ఆ పనిని వదిలిపెట్టి పరమాత్మని ఆశ్రయించాలి, లేక ఎవరో వ్యక్తుల్ని ఆశ్రయించాలి. ఎవరి ద్వారానో ఉన్నట్టుగా ఒక్క రోజులోనే మనం పై స్థాయికి వెళ్ళిపోవాలి. తాత్కాలికంగా వెళ్తావేమో, ఒక్కసారి పడ్డామా అధఃపాతాళంలో వెళ్ళిపోతాం, ప్రపంచంలో మనం కనుమరుగైపోతాం. ఎందుకు? ఈ ప్రయత్నపూర్వకంగా వెళ్ళేటప్పుడు కొన్ని సంవత్సరముల కఠోర పరిశ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఎన్నో ఏడుపులు ఉంటాయి, నిద్ర లేనటువంటి రాత్రులు ఉంటాయి, ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోతాయి. అయినా సరే నేను సాధించాలి అనేటటువంటి కోరిక, తాపత్రయం, ఒక పట్టుదల, కృషి ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటువంటి దెబ్బలు తగులుతూ ఉంటే ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడో తగిలినాయి, వీటిని ఎదుర్కోవడం నాకు తెలుసు అనేటటువంటి మానసికమైన స్థైర్యం కలిగి మనం ప్రయత్నాన్ని మొదలుపెట్టి ఆ ఆపదని దాటగలం. ఒకేసారి వెళ్ళిపోతే ఈ కష్టాలు తెలియక అక్కడికి వచ్చిన తర్వాత కష్టం కలిగితే దాన్ని ఎదుర్కోలేక అఘాయిత్యాలు చేసుకోవడానికి కూడా వెనకాడం. ఏమిటి? కర్మ చెయ్యకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం అది. ద్రౌపదీదేవి చెప్తోంది, కర్మ ఖచ్చితంగా చేయాల్సిందే, ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే. పని చెయ్యకుండా నాకు రావాలి అంటే రాదు. అవి
పని అనేటటువంటిది లేనిది ఎవరికి అంటే స్థావర జంగమాలకి. వీటిల్లో స్థావరాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే, అంటే చెట్టు పుట్ట వీటికి ప్రత్యేకంగా అవి ఉదయం లేచిన తర్వాత ఏ పని చేయక్కర్లా, రాత్రి పడుకోబోయే ముందు నేను ఈ పూట ఏం పని చేసి పడుకుంటున్నాను అని చెప్పి అనుకోక్కర్లా. కానీ మనిషి తత్వం అట్లా కాదు ధర్మరాజా. మనిషి చేయాల్సిందే పని. ఉదయం లేచిన తర్వాత వాడి పని ఏమిటో వాడు ఆలోచించుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందర ఈరోజు నేను ఏం సాధించాను. ఈనాటి యువకులకి అలాగే యువతులకి చిన్నపిల్లలకి మనం నేర్పించవలసినటువంటి రహస్యం ఏమిటి అంటే చాలా జీవితంలో ఉన్నతికి వాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఒకే ఒక్క మాట ఏమిటంటే వాడు ఉదయం లేచిన తర్వాత నువ్వు ఈరోజు ఏం పనులు చేద్దామనుకుంటున్నావు అన్నీ మంచం మించి దిగే లోపలే ఒక్కసారి ఆలోచించుకో. అవన్నీ నేను చేసి తీరాల్సిందే. ఈరోజు ప్రళయం వచ్చినా ఇవి చేసే నేను ప్రళయంలో మునిగిపోతాను తప్ప ఈ పని వదిలిపెట్టను అని చెప్పి సంకల్పం చేసుకో అని చెప్పాలి ఉదయం లేచిన వెంటనే వాళ్ళకి. రాత్రి పడుకోబోయే ముందర ఉదయం అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేసావా లేదా, చెయ్యకపోతే ఎందుకు చెయ్యలేదు, చేస్తే సరిగ్గా చేసావా లేదా అని ఆలోచించుకో అని ఈ రెండు విషయాలు మనం పిల్లలకి నేర్పగలిగితే మన భారతదేశం నిష్క్రియాపరత్వంగా ఉండదు. అందరూ తగినటువంటి పని చేస్తూనే ఉంటారు. పని లేకపోవడం వల్లే లేనిపోయినటువంటి గొడవలన్నీ పెరిగేటటువంటిది. ఆ పిల్లలకి మనం ఆ విధంగా ప్రచోదన చేసి ఒక అలవాటు చేసి ఈరోజు నుంచి ఏం చేశావు, ఉదయం ఏం చేశావు, రాత్రి పడుకోబోయే ముందర ఏం చేశావు అని చెప్పి మళ్ళీ నువ్వు ఆలోచించుకొని ఈ రెండింటి మధ్యలో కొన్ని పనులు చేయలేకపోతే ఎందుకు చేయలేదు ఆలోచించుకుని పడుకో అంటే 4 రోజులు కాదు 6 నెలలకైనా సరే రాత్రి పడుకోబోయే ముందర అన్ని పనులు పూర్తి చేశానని అనుకుంటాడు తప్ప ఒక పని ఆగిపోయింది అని వాడు భావించడు. వాడి మనస్సులో వాడికే కలుగుతుంది. వాడి బుద్ధి తర్వాత రోజు ఉదయం నుంచి వాడిని ప్రేరేపిస్తుంది. నిన్న రాత్రిలాగా ఈరోజు రాత్రికి నేను ఈ పని ఆగిపోయింది అని అనుకోకూడదు అని బుద్ధి వాడిని ప్రేరేపిస్తూ ఉంటుంది. అదే సంకల్ప బలం అంటూ ఉంటారు పెద్దలు. ఇటువంటి కర్మని ఆచరించక కేవలం నాకు భగవంతుడి అనుగ్రహం ఉంటుందనో ఎవరో ఒక మహానుభావుడు నాకు సహకరిస్తాడనో అనుకోవడం తప్పు ధర్మరాజా. కర్మ ఫలం ఉంటూనే ఉంటుంది. కర్మ కల్విహ కర్తవ్యం జానత అమిత్రకర్షణ. బాగా బుద్ధి తెలుసుకుని ఉన్నటువంటి వాడు, తెలివిగలటువంటి వాడు, యోగ్యుడు వాడు ఏమనుకోవాలి అంటే కర్మ చెయ్యవలసిందే అని అనుకోవాలి. నేను కర్మ చెయ్యకూడదు, కర్మ వల్ల ఫలితం లేదు, కర్మ చేసినందువల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం లేదు అని నేను మాట్లాడదలుచుకోవట్లేదు. నా మాటల్లో ఆ ధ్వని వినిపించినట్లయితే అది నా ఆక్రోశం మీద వచ్చినటువంటిదే తప్ప స్వాభావికంగా వచ్చినటువంటిది కాదు అంటూ ధర్మరాజుకు చెప్పి కర్మ విషయంలో మనుష్యుడు ఎలా ఉండాలి, పశుపక్ష్యాదులు ఎలా ఉంటున్నాయి, దీన్ని బట్టి జీవనం ఎట్లా ఉంటుంది, అసలు కర్మ ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాల్ని ఆవిడ మళ్ళీ ధర్మరాజుతో చెప్తూ ఉన్నటువంటిదే తన యొక్క అభిప్రాయంగా ఆ చివర ఇప్పుడు నువ్వు ఏం పని చెయ్యాలి అనేటటువంటి దాన్ని ధర్మరాజుకు బోధిద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నది. పై అత్యద్భుతమైనటువంటి విషయాల్ని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. ఈనాటి ఈ శ్లోకత్రయాన్ని చక్కగా ఆచార్యముఖంగా పారాయణ చేద్దాం. మన పని ఏమిటో మనం తెలుసుకుని మన పనిని మనం సాధించడానికి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతమైనటువంటి మార్గంలో శ్రీవారి అనుగ్రహంతో ప్రయాణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ద్రౌపదీదేవి దుర్యోధనుని నిమిత్తం చేసుకొని అనేక ధర్మాలను ధర్మరాజుకి చెబుతూ ఉంది. అలాగే ఈరోజు ఆచార్యాత్ పాదమాదత్తే అన్నట్లుగా ఆ ద్రౌపదీదేవి వాక్యాలను నిమిత్తం చేసుకొని మనకు ఆచార్యుల ద్వారా అనేక ధర్మ విషయాలను, అదేవిధంగా లౌకికంలో మనం పొందేటటువంటి కష్టాల నుండి మనం ఏ విధంగా దానిని మనం బయటికి రావాలి, అక్కడి నుండి ఏ విధంగా బయటికి రావాలి అనేటటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇక మనం ఏం చేయాలి అని అంటే పాదం శిష్యస్వమేధయ. ఖచ్చితంగా ఇలా తెలుసుకున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలని మన స్వబుద్ధితో ఇది కర్తవ్య
కర్మాకర్మలు ఏవైతే ఉన్నాయో, కర్తవ్య అకర్తవ్యములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకొని యథావిధిగా కర్మాచరణ చేస్తూ మనం లోకాన్నంతా కూడా సుగమనం చేసుకోవాలి, మన పంథాన్నంతా కూడా సుమార్గం చేసుకోవాలి అనేటటువంటి విషయాలను మనం ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక వనపర్వాంతర్గత 32వ అధ్యాయంలో 1వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత అర్జునాభిగమన పర్వణి ద్రౌపదీ వాక్యే ద్వాత్రింశోऽధ్యాయః ద్రౌపద్యువాచ నావమన్యేన గర్హే చ ధర్మం పార్థకథంచన ఈశ్వరం కుత ఏవాహం అవమంస్యే ప్రజాపతిం ఆర్తాహం ప్రలపామీదం ఇతి మాం విద్ధి భారత భూయశ్చ విలపిష్యామి సుమనాస్త్వన్నిబోధ మే కర్మ ఖల్విహ కర్తవ్యం జానతామిత్రకర్షణ అకర్మాణో హి జీవంతి స్థావరానేతరే జనాః. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనంతో మనందరినీ భగవత్ సామీప్యానికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. వారితో జతగడదాం, గోవిందుడిని కీర్తిద్దాం, మంగళప్రదుడైనటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో నారాయణాయ నమః సమధికానందాయ సర్వేశ్వరాయ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వెనుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద.
పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్గ్య గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మ
పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద గోకుల నందన గోవింద గోకుల గోవింద గోకుల నందన గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండల రమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. రేపటి రోజున విశిష్టమైనటువంటి అంశాలని వినే భాగ్యం ప్రసాదించమని స్వామివారిని ప్రార్థిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.